షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2025 సంవత్సరం అంతా దేవుని యొక్క కృప, ప్రేమ, శాంతి, సమాధానము మనందరికీ తోడుగా ఉంది. మనందరినీ ఆత్మలో బలపరచునుగాక. మీ అందరికి ఉదయకాలపు శుభాలు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో ఒక చక్కని మాట ద్వారా తండ్రి అయిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించెను. అంటే ఈ యొక్క మాటలో మనం బాహ్యంగా ఆలోచిస్తే మనకేమి అర్థం కాదు, కానీ ఆత్మీయంగా చూసినప్పుడు ఈ యొక్క కృప బలి ద్వారా మానవ పాప విముక్తికి దేవుడు ఏర్పరిచిన మార్గం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అంటే మనిషి తన యొక్క దోషాన్ని, సిగ్గును దాచిపెట్టుకోవడానికి అతను చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించవు. కానీ తన యొక్క స్వకార్యాలు లేకపోతే సొంత ఆలోచనల మూలంగా అతను దేవుని ఎదుట నిలువబడటానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదు. అంటే దేవుడు తానే ఒక నిర్దిష్టమైన జంతువును సంహరించి వారికి బట్టలు తొడిగాడు. అంటే ఇక్కడ బలి ద్వారా తండ్రి అయిన దేవుడు మనిషికి ఆ యొక్క దోషమును లేకపోతే సిగ్గును కప్పుకునే అవకాశాన్ని కల్పించాడు. ఆదిలోనే చరిత్రలో చాలా కాలం తర్వాత ఆయన క్రీస్తు గనక మెస్సియాగా వచ్చి పాపుల కోసం మరణించి తన వద్దకు వచ్చిన అందరికీ తన నీతి న్యాయములనే వస్త్రాలుగా ధరింపజేశాడు. అనగా ఈ యొక్క సాదృశ్యాన్ని ఆదిలోనే మనము చూడగలుగుతున్నమాట. ఆదిలో తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఆదాము అవ్వలకు ఆ యొక్క చర్మపు చొక్కాలను తొలగించి తమ దోషాలను, సిగ్గును కప్పుకునే అవకాశాన్ని ఇచ్చాడు. చాలా కాలం తర్వాత మనిషిని ఆయన నీతి న్యాయమైన వస్త్రాల చేత ధరింపజేశాడు. యెషయా గ్రంథము 61:10 చూస్తే గనక శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. ఈ వస్త్రాల పేరేంటండి? రక్షణ వస్త్రాలు. ఆయన రక్షణ వస్త్రాలు. ఎటువంటి రక్షణ వస్త్రాలు? పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను. ఒక వివాహ కార్యక్రమానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె చాలా స్పెషల్గా కనిపిస్తుంటారు కదండి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉన్నా సరే వారిద్దరం మాత్రము ప్రత్యేకము. ఎందుకంటే ఆ రోజు వారిద్దరు ధరించిన ఆ యొక్క వస్త్రములు, వారిద్దరు చేసుకున్న యొక్క అలంకరణ వారిద్దరిని ఒక ప్రత్యేక రీతిలో మనందరి ముందు నిలబెడుతుంది. అటువంటి ప్రత్యేకతను తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ ద్వారా మనకి ఇచ్చాడు. ఆ యొక్క వస్త్రాలు ఏంటంటే నీతి న్యాయం అనే వస్త్రాలు. ఒక్కసారిగానే ఆయన మనందరి కోసము ఆయన కుమారుణ్ణి సజీవ యాగముగా అర్పించి మన అందరినీ కూడా పాపం నుండి విడుదల చేసి ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడు కేవలం ఈ పనిని ఏదో సరదా చేశాడండి. మనం యోహాను సువార్త 3:16 చదువుతాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనందరి మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. కాబట్టి ఆ యొక్క నీతి న్యాయమైన వస్త్రాలని, యథార్థతని వస్త్రాలని, పరిశుద్ధత పవిత్రత అనే వస్త్రాలని మనందరికీ కూడా ఆయనే స్వయంగా ధరింపజేశాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ ద్వారా. కాబట్టి ఆయన మనకిచ్చిన ఆ రక్షణను బట్టి, ఆ యొక్క పరిశుద్ధత పవిత్రను బట్టి మనందరము కూడా ఆయన నామానికి విధేయులమై, ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తమునకు తల వంచి సమాధానము కలిగి, నెమ్మదిని కలిగి ఆయన యొక్క వారసులుగా పిలువబడదాం, ఆయన పిల్లలుగా బ్రతుకుదాం. అటువంటి కృప ఈ నూతన సంవత్సరంలో దేవత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ యొక్క 2025 సంవత్సరం అంతా కూడా ఆయన తోడు, సహాయము, కృప, సంతోషము, సమాధానం మనందరికీ తోడుగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. పరిశుద్ధుల మహోన్నతర మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 2024 సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి క్షేమంగా ఉంచి, భద్రతనిచ్చి, సంతోషంనిచ్చి, సమాధానంనిచ్చి నాయన ఈరోజు నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా నీ కృప, నీ తోడు మాకు తండ్రి తోడుగా ఉంచండి ప్రభా.
దినదినము కూడా నేను ఆత్మీయంగా బలపడుటకు రక్షణలో తని ప్రభు మేమందరం కూడా నీ యొక్క జీవ పెలుగుతో నింపబడి నేను అనేక మందికి మాదిరిగా జీవించడం నీ కృప తోడుగా ఉంచమని నేను సంతోషము సమాధానము నిత్య కృప మా అందరికీ తోడుగా నడిపించమని విన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ఐ విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్.